30 లక్షలకు అమ్ముడుపోయిన ఆమె రాసిన లేఖ. అందులో ఏముందంటే, క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం 70 ఏళ్ల పాటు పాలించిన రాణి. 1952 నుండి 2022 వరకు ఆమె 70 సంవత్సరాల పాటు సింహాసనంపై కొనసాగిన రాణిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించారు. మరి తనకు 10 ఏళ్లున్న వయసులో రాసిన లేఖ తాజాగా ఎంతకు అమ్ముడుపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె తనకు ఊహ తెలిసి తెలియని వయసులో చేతితో రాసిన లేఖ ఏకంగా వేలంపాటలో 30 లక్షలకు పైగా అమ్ముడుపోయింది. దీంతో ఈ లేఖ వేలంపాట నిర్వహించిన నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఇక ఆ లెటర్లో ఏముందనే విషయానికి వస్తే, 1936 నుండి 40 మధ్య కాలంలో క్వీన్ ఎలిజబెత్ ఈ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. విండర్స్లోని రాయల్ ల్యాండ్ లో ప్రధాన గృహిణి బ్రిటన్స్ ఉద్దేశించి ఆమె ఈ లేఖ రాశారు. రాయల్ హౌస్ హోల్డ్ లో ఉన్న రాయల్ లాడ్జ్ రాజా కుటుంబానికి నివాసంగా ఉంది. కాగా ఆ లేఖలో చిన్న ఎలిజబెత్ రాణి ఇలా రాసింది: పక్షులు బాగున్నాయని, గోల్డ్ ఫిష్ చనిపోలేదని నేను ఆశిస్తున్నాను అంటూ రాసింది. ఆమె స్టీల్ మ్యాన్ ను తాను ఎంచుకున్న రోజులను మిగిలిన సిబ్బందితో పంచుకోవాలని కూడా కోరింది. ఇక ఆ లేఖలో కుక్కలు, గుర్రాలు, పిల్లల డూడులు కూడా ఉన్నాయి. ఇది ఆమె బాల్య అమాయకత్వాన్ని, జంతువుల పట్ల ప్రేమను, ఔదార్యాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఈ లేఖ 024లో బ్రిటన్ సీల్మెన్ మేనకోడలు జీన్ వెస్ట్కాట్ మరణించిన తర్వాత ఆమె మంచం కింద ఉన్న సూట్ కేసులు గుర్తించడం జరిగింది.